ట్రైనింగ్ పూర్తయిన ట్రాన్స్జెండర్స్ ట్రాఫిక్ డ్యూటీలో చేరారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లోని పిఎస్లకు 2 చొప్పున కేటాయించారు. ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవడంతో ట్రాన్స్జెండర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తామని అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది హైదరాబాద్ లో తమకు కేటాయించిన ప్రదేశాల్లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. పాత బస్తీ, సంతోష్ నగర్ లో 2, మలక్పేట్ పరిధిలో 1, ఇలా నగర వ్యాప్తంగా ట్రైనింగ్ పూర్తయిన ట్రాన్స్జెండర్లకు విధులు కేటాయించారు. ట్రాఫిక్ డ్యూటీలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తామని ట్రాన్స్జెండర్లు చెబుతున్నారు. తమకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, సిపి ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, తమను గౌరవ వృత్తిలోకి తీసుకురావడం సంతోషంగా ఉందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మేము ఎక్కడైతే సిగ్నల్ దగ్గర అడుక్కుంటామో అదే సిగ్నల్ దగ్గర వాళ్ళకు విధులు ఇస్తే వాళ్ళకి ఒక గౌరవం అనేది ఉంటుంది. వాళ్ళకి తెలిసినంతగా సిగ్నల్స్ గురించి ఇంకెవరికి తెలియదు అన్న విధంగా సార్ ఆలోచించి మాకు రిక్రూట్మెంట్ ఇచ్చి ఈవెంట్స్ పెట్టి అందులో మేము చాలా మంది 56 మంది వరకు మేము ఈవెంట్స్కి వెళ్ళాము. అందులో 44 మెంబర్సే మేము క్వాలిఫై అయ్యాము. అంకిత భావంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ట్రాన్స్జెండర్లకు సిపి ఆనంద్ సూచించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇస్తాయన్నారు.